పరిస్థితులను బట్టి మరి ఆనాటి నుండి కూడా నియోజకవర్గాన్ని అదేవిధంగా కార్యకర్తలకు మరి మనందరికీ కూడా భరోసానిస్తూ ఉన్నటువంటి పెద్దలు మరి విద్యాసాగరరావు గారికి హృదయపూర్వక మన ఎమ్మెల్సీ రమణన్న గారికి నమస్కరిస్తూ అదేవిధంగా మరి పక్కన ఉన్నటువంటి ఈ సంజయ్ అన్న అంటే డాక్టర్ సంజయ్ అన్న కూడా వేదికపై ఉన్నటువంటి మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాబురెడ్డి గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ కటకం రవి గారికి మరి వేదిక మీద ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్లు ఉదయశ్రీ గారికి రాణి గారికి మరి మన జైత్యాత్ర రాష్ట్రం మొత్తం కూడా ఎటువైపు చూస్తుందంటే జైత్యాల వైపు చూస్తుంది వాళ్ళ అటువంటి తరుణంలో మన జైత్యాల నియోజకవర్గానికి ఈ సభ నిర్వహణకు మరి ఇన్ఛార్జిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, మరి రాయకల్ పట్టణ అధ్యక్షులు అనిల్ గారు, అదేవిధంగా అర్బన్ అధ్యక్షులు తుమ్మ గంగాధర్ గారు, ఊరల అధ్యక్షులు ఆనందరావు గారు, మరి సారంగపూర్ అధ్యక్షులు తేజరాజ్ గారు, మన వర్క మల్లేష్ గారు, రాయకల్ మండల అధ్యక్షులు మరి కొండ రమణ మాజీ జడ్పీస్ గారు, సింగిల్ విండో చైర్మన్ సత్యంరావు గారు, మైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఎందుకంటే వారిని చూస్తూ ఉంటాం మన పార్టీలకు అతీతంగా జీవన్ రెడ్డి గారు అంటే వారికి తెలియని సబ్జెక్ట్ ఉండదు. ఏ దానికి అయినా కూడా పోరాటం చేస్తాడు, మాట్లాడగలుగుతాడు. మరి అంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు, మరి వారితో ఉన్నటువంటి నాయకుడు కూడా ఇలా ఎమ్మెల్యే పోతేనే కొద్దిసేపు ఎమ్మెల్యేతోటి కొద్దిసేపు వీళ్ళతో తిరిగే నాయకులు మనం చూస్తున్నాం. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, ఎమ్మెల్యేతో ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేతో తిరుగుతూ ఉన్నారు. మరి ఎట్లా మా పరిస్థితి ఏంటి, మాకు అవసరం ఉండదా ఎమ్మెల్యే అంటే, మాకు కూడా అవసరమే కదా అక్క, మీరు వాళ్ళని ఎట్లా సాధిస్తారు అని చెప్తారు. కానీ జీవన్ రెడ్డి గారు తోటి ఉన్నటువంటి నాయకత్వం చాలా నిబద్ధత కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే మిమ్మల్ని అదేవిధంగా మన జీవన్ రెడ్డి గారి వాకను మరి అధిష్టానం నిర్ణయించి కేసీఆర్ గారు నిర్ణయించింది కాబట్టి వారి నిర్ణయానికి అనుకూలంగా మనం కూడా వారిని వారి గ్రామాలలో పట్టణాల్లో ఉన్నటువంటి వారితో ఉన్నటువంటి క్యాడర్ తోటి మనం సమన్వయం చేసుకుందాం. ఒక ఊరుంటే ఆ ఊర్లో వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం. మనం ఇవాళ ఇద్దరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసిపోయి ఇవాళ కేసీఆర్ గారి సభ ఎక్కడికి వస్తున్నారు, చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు రాష్ట్రంలో చాలా జిల్లాలు తిరగవచ్చు, కానీ మన కాన్స్టిట్యున్సీ మన జిల్లాకు వస్తున్నారు అని అంటే ఇవాళ మరి అందరూ కూడా వాళ్ళను మనం అందరం కూడా సమన్వయం చేసుకొని మనకు కావాల్సిందే కావాలి. ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకు చెప్తున్నానంటే మొన్న బాలమల్లి గారు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పేసి గ్రౌండ్ చూడడానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ వెళ్తే మేము కొంచెం ముందు వచ్చినాం. మా హస్బెండ్ రావు సురేష్ వాళ్ళందరూ చూస్తున్నారు. చూసినప్పుడు అక్కడ రైతు ఉన్నాడట, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎందుకు సభ అని అడిగితే మరి కేసీఆర్ గారు వస్తున్నారు, ఆ రోజు ఒక్కరోజు మీరు మార్కెట్ బంద్ పెట్టాలి అమ్మా అంటే ఇప్పుడు బంద్ చేస్తాం మేము కేసీఆర్ కోసం అని చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇంకో మాట ఏమంటే ఈ గ్రౌండ్ సరిపోతుందా కేసీఆర్ సార్ని చూడడానికి అని అంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. కేసీఆర్ గారిని చూడాలి, ఒక తండ్రి లాంటి కేసీఆర్ మనం ఇలా మనము ముఖ్యమంత్రి లేకపోతే ఆ బాధ ఆకలి మనకు అర్థమైతే ఉన్నది. మా తండ్రి 4 గంటలకు మరి సభా కార్యక్రమం వివేకానంద మినీ స్టేడియంలో ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఆయా గ్రామాలు ఆయా వార్డుల నుండి కూడా మరొక వీర సైనికులు మనమే గులాబీ సైనికులుగా బయలుదేరి జైత్యాల నియోజకవర్గం జిల్లా మొత్తం కూడా ఇళ్ళల్లో ఎవరు ఉన్నారు, దాదాపు ఇంటికాడ ఎవరు ఉన్నారు, ఊళ్ళల్లో ఎవరు ఉన్నారు, ఆ విధమైనటువంటి సభ కేసీఆర్ గారి సభకు మీ అందరూ కూడా రావాలని, ఏ విధమైన కూడా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మరి జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మనం అందరం కూడా సమన్వయం చేసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ అవసరం ఉన్నా కూడా మరి మాకు మీరు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కానీ మాకు కానీ చెప్తే ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాం. సభను మాత్రం మరి విజయవంతం చేయడంలో మన పాత్ర ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరి కోరుకుంటూ, భయపడేటోళ్ళు ఎవరు భయపడతారు, పని చేతగానోడు భయపడతాను, పనికి అట్లా భయపడతారు తప్ప మనం ఎవరం
కేసీఆర్ సైనికులం, గులాబీ సైనికులం. ఎమ్మెల్యే పదవి ఉన్నోళ్ళే లేకపోతే మనం ఉన్నోళ్ళం, ఎవరు వచ్చినా కూడా స్వాగతించి మనం పనిచేసేటువంటి మరి గులాబీ సైనికులం. కాబట్టి మీకు ఏదున్నా కూడా వేదిక మీద ఉన్నటువంటి విద్యాసాగర్ సార్ ఉంటారు, మరి పెద్దన్న గారు ఉంటారు, మన కోట్ల సంజయ్ గారు ఉంటారు. మరి మీ అందరితో పాటు ఆనాడు ఏ విధంగా అయితే నన్ను నడిపించిందో మీ అందరికీ అండగా నేను ఉంటా. అంతకు మించి అధిష్టానం కేసీఆర్ గారు కూడా ఇదే మాట చెప్పుకున్నారు. కేసీఆర్ గారు కూడా మన పార్టీకి అండగా ఉంటామని చెప్పే మాట చెప్పండి అని చెప్పింది. కాబట్టి ఎవరు అధైర్యపడద్దని చెప్పేసి ఎమ్మెల్సీ నర్తన గారికి, కానీ వాళ్ళు కూడా సిద్ధాంతపరంగా చూస్తే జీవన్ రెడ్డి గారిని రైతులు, గ్రామాలు అంటే వారికి అమితమైన ప్రేమ మన కేసీఆర్ గారు. సో దయచేసి చిన్న చిన్న కష్టాలున్నా మంచి బీఆర్ఎస్ కార్యకర్తగా మనం అందరం కలిసిమెలిసి పనిచేసి వచ్చే కేసీఆర్ గారి మీటింగ్ కానీ, వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, వచ్చే జెడ్పీటీసీ ఎలక్షన్ కానీ, వచ్చే మన అసెంబ్లీ ఎలక్షన్ కానీ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. తప్పకుండా 100% మీటింగ్ మొదలుగా చెప్తున్నాను. మీ అందరి గురించి అంటే గత 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాను. నేను కూడా చాలా మీటింగ్ అయ్యాను జగిత్యాలలో. మీలాంటి కొందరు కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జెండా మాత్రం వదలలేదు. 100% మీ అందరికీ కూడా న్యాయం చేస్తాను గ్యారెంటీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే మనం కూడా వాళ్ళని కూడా గౌరవించాలి. ఇవాళ ఏంటి అధికారం కోసం అందరూ పరిగెడతా ఉన్నారు. మీరు చూసిన మన పార్టీకి అందరూ మీరు అధికారం మిగిలింది కొందరు. అలాంటి టైంలో అధికార పార్టీని వదిలేసి జీవన్ రెడ్డి గారు మన వైపు వస్తా ఉన్నారు. ఒకటి గాలి మొత్తం బీఆర్ఎస్ వైపు తీస్తా ఉంది. గాలంగా బీఆర్ఎస్ రిక్వెస్ట్ మీకు తెలుసు. వాళ్ళకి బీజేపీ కూడా అడిగిన వాళ్ళు చాలా అడిగి రిక్వెస్ట్ చేసిన బీజేపీ వాళ్ళు కూడా, కానీ పోలే. ఎందుకంటే ప్రజలందరూ మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలి. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంటే, ప్రజలందరూ కూడా కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైంది, కేసీఆర్ గారితోనే తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలని ప్రజలందరూ బయట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి జీవన్ రెడ్డి గారు కూడా చెప్పిన విషయం, వాళ్ళు ఎక్కడ కనుక్కున్నా కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీలోకి పోవాలని చెప్పి ప్రజలు అడిగిన 100 ప్రజలు 100 చెప్పిన బీఆర్ఎస్ పార్టీలోకి పోవాలని చెప్పి. అలాంటప్పుడు మనం కూడా పెద్ద మనసుతో మనం స్వాగతించాలి, ఇక్కడ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ కోరుతూ, మీకు ఎలాంటి కష్టం రాకుండా ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మా జెడ్పీ చైర్మన్ ఉన్నారు, మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు, చిన్నపిల్లగానే నేను మీకోసం ఉన్నా. ఎందుకంటే నేను కూడా పార్టీ సిద్ధాంతం, ప్రజలు చాలా చిన్నోళ్ళు, మనుషులు చాలా చిన్నోళ్ళు, ఎక్కువ ఇంపార్టెంట్ నమ్ముకుంటున్నాను. కాబట్టి తప్పకుండా వ్యవస్థ నమ్ముకున్న ముందు మిమ్మల్ని 100% కాపాడుకునే బాధ్యత మా అందరి. తాగుడు తిరుడు గంజాయి పట్టే రాజంటే వాళ్ళు ఏం చేస్తారు, తాగడానికి పైసలు అయినప్పుడు ఇక ఆఖరికి వాడు ఏం చేస్తాడు, అమ్మా నాన్న కూడా చంపేస్తున్నాడు. ఏది పైసలు ఇవ్వాలి ఇక చేయడానికి అమ్మా నాన్న కూడా చంపేస్తున్నారు. చంపడానికి వెళ్ళి కోర్టుకు, కోర్టులో జడ్జి అడిగినట్ట. మరి ఏం చేయమంటారు భయ, నేను అమ్మ నాన్న చంపిన నేను ఏం చేయమంటారు, నువ్వే చెప్పానని జడ్జి అడిగినట్ట. మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయడంలో జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలను అందరూ కూడా కార్యక్రమాలు నిర్వహించడం చెప్పాలి. పార్టీ అధ్యక్షులు అనుగుణంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు చాలా సంతోషం. నేను అనుకుంటా 25 సంవత్సరాలలో అనేక ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మేము వీర సైనికులు అనే విధంగా ఈ రోజు చూసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్పినట్టుగా పార్టీ జెండా మోసేటువంటి వాళ్ళను కాపాడుతున్న బాధ్యత పార్టీ నాయకులుగా మా మీద ఉంటుంది. దానికి అనుగుణంగా 25 ఏళ్ళుగా మీరు ఏ పనులు చేస్తున్నారో పార్టీ కొరకు జరగబోయేటువంటి బహిరంగ సభ కూడా నేను అనంతసాగర్ గారు కోరేది అవి సేమ్ బాధ్యతలు ఇవ్వాలని చెప్పని. గతంలో ఏ విధంగా అయితే మీరు జన సమీకరణ గురించే కానీ, అదేవిధంగా ప్రాంగణంలో వాలంటీర్ గురించే కానీ, వేదిక ఏర్పాట్లలో కానీ, ఇక్కడ ఏ కార్యక్రమంలో మీకు అనుభవాలతో పార్టీ పనిచేసి పెట్టినో దానికి అనుగుణంగా జనగమనిలో చేసినటువంటి మన పెద్దలు పల్లరాజేశ్వర గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారంతో పెద్ద విద్యాసాగర్ గారు జీవన్ రెడ్డి గారితో మాట్లాడి అదే విధమైన కొనసాగం చేసినట్టయితే రాబోయే కాలంలో ఎటువంటి పురపచ్చం లేకుండా ఈ కాన్స్టిట్యూన్సీ గతంలో ఏ విధంగా అయితే కవితమ్మ పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు ఓడిపోయినటువంటి సంజయ్ గారిని నువ్వే మా ఎమ్మెల్యే అని చెప్పి ధైర్యం చెప్పి 2018లో 2023లో ఏ విధంగా మనం గెలిపించుకున్నామో
అదే విధంగా 2028లో జగిత్యాల హైట్రిక్ వేసే విధంగా కూడా మా అందరూ బాధ్యత ఏ విధంగా అయితే సంజయ్ గారు ఓపెన్ గా ఓ కౌన్సిలర్ కోటి రూపాయలు పెట్టేట్టు మేము ఎవరో కూడా అక్రమంగా సంపాదించలేదు, అక్రమ ధనం లేదు, అసలు కోటి రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో లేరు దాంట్లోనే ఎవరితో పోటీ పడలేకపోయినాం. కనుకనే మన పాటించినటువంటి ఫండ్ను కూడా వసంత సురేష్ గారిని అదేవిధంగా వెంకటేశ్వర గారిని పెట్టి పంపిణీ చేసినమే కానీ పంపిణీ చేయడంతో పాటు కౌన్సిల్ అభ్యర్థులను కూడా మనం కూర్చోబెట్టి మాట్లాడి ఆ విధమైనటువంటి కార్యక్రమంతో ముందు పోయినాం. రాబోయే కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి నిర్వహించాలని చెప్పండి, మీద విజయసాగరరావు గారు ఆ బాధ్యత వహించాలని చెప్పండి, దానికి నేను తోడుగా ఉంటామని చెప్పండి. ఏ ఏజ్లో కానీ సమస్య అయితే పారిపోయి వచ్చడం లేదు, మిత్రులారా ఏనాడు కూడా పారిపోలేదు. ఎంతటి దానికైనా కానీ త్యాగాలతో ముందుకు పోయినాం. 7 ఏళ్ళు తెలిసినప్పటి తెలంగాణ లేదు అని చెప్పంటే ఉండే విధంగా పోరాడి 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 ఆర్థికంగా చిక్కిపోయినటువంటి పరిస్థితులలో నడపలేను అని చెప్పనుకున్న సమయంలో పెద్దలు కేసీఆర్ గారు ఆహ్వానించడం, దానికి అనుగుణంగా పార్టీలో నిస్వార్థంగా చేరిన కానీ ఊహించకుండా వారు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీకి అనుగుణంగా కరీంనగర్ జిల్లా నన్ను వైపు ఎదురుతున్నా, దానిలో భాగంగా జగిత్యాలకు వస్తున్నా. నేనాగా మొన్న చూసినాం మకాన్ సింగ్ అనేటువంటి ఎమ్మెల్యే ఏ అసెంబ్లీలో అయితే కండదుర్గ నాయకుడు నా వెంట కూడా చెప్పని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గిఫ్ట్ గా మకాన్ సింగ్ అంటున్నాడు, నా ఎదురుగా వచ్చేటువంటి ప్రతిపక్ష పార్టీలను నరుగుతా అంటున్నాడు. బిడ్డ, ఈ కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి బీఆర్ఎస్ కార్యకర్త ఏ ఒక్కరి మీద ఈగా వాళ్ళినా కానీ చేయనకే కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్ అడ్డ. కేసీఆర్ ఇచ్చినటువంటి ధైర్యంతో స్ఫూర్తితో ఈ కరీంనగర్ జిల్లా ద్వారానే తెలంగాణ ఏర్పడ్డది, ఈ కరీంనగర్ జిల్లా ద్వారానే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఈ కరీంనగర్ జిల్లా ద్వారానే తిరిగి మళ్ళీ ప్రభుత్వం వచ్చేది. ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఈ కరీంనగర్ జిల్లాలో అనే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను తను అంటుంటుంటే వద్దు వద్దన్న, కానీ మీరు ఆమోదించారు. మీరు ఆమోదించినప్పుడు బాధ్యత మాదించి ఇప్పుడు మార్చిన కనుక ఆ విధంగా ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జగిత్యాల అక్షరపురం నేను వెళ్ళేటువంటి ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి రోడ్డుకు బకెట్ పెట్టి బ్లాస్ట్ చేసేటువంటి ప్లాన్ చేశారు. దాన్ని ఇక్కడ ఉండేటువంటి పోలీసులు భద్రం చేసి నెంబర్ 1 కేసు జగిత్యాల అయింది. కానీ ఏనాడు కూడా అదే రప్పలేదు. రాత్రి అయినా పగలైనా కానీ ఊర్లోకి వచ్చినాం, తిరిగినాం, మీ వెంట ఉన్నాం, మీ ప్రత్యక్షంగా లేకున్నా కానీ పరోక్షంగా ఎప్పుడప్పుడు బాధ్యస్తున్నాం. ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పని ఏదైతే సంజయ్ గారు చెప్పినటువంటి ఎవడైతే పార్టీకి నష్టం చేసిండో, ఎవడైతే పార్టీకి అడ్డం వచ్చిండో, ఎవడైతే పార్టీకి ఇబ్బందులు పెట్టిండో రాబోయే కాలంలో గులాబీ బుక్లో రేపు రాద్దాం, ఆ విధంగా ముందుకెళ్దాం. తెలుసుకుంటూ నాకైతే ఒక ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. మంచిది అయితే స్వీకరించండి, పాలు నీళ్ళ కలిసిపోలేని మాట అది మంచిది అనుకుంటున్నా. అవునా? పాలు నీళ్ళ కలిసిపోలేని మాట మంచిది అనుకుంటున్నా. జగిత్యాల అందరం కూడా అదేవిధంగా జీవన్ రెడ్డి గారు సాధించినటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడంలో ముందుండి ప్రయత్నం. రాష్ట్రంలో ఉండే అన్ని కాన్స్టిట్యూన్సీల కేసీఆర్ ఒక మాట చెప్తే జగిత్యాలలో ఉండేటువంటి బిడ్డలు ఏ విధంగా పయనించడంలో రాష్ట్రం అంతా కూడా అదే పయనించే విధంగా ఒక స్ఫూర్తిగా ఉండే విధంగా కూడా ఈ నాయకత్వం కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పని మనసారా భావిస్తూ మీకు ఏది అవసరం ఉంటే ఇద్దరు విద్యాసాగర్ వారి సమాచారం ఇవ్వండి. వారు 80% సమాచారం ఇస్తే ఆ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పినటువంటి విషయాన్ని భావిస్తుంటూ జై తెలంగాణ.